చూసుకున్నాడు. అందరికీ నమస్కారం. తర్వాత ఒక గంట కానీ 1.5 అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతనిది తొండూరు మండలం. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతన్ని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశము, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి ఆయన స్టేట్మెంట్ వల్ల వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని కొట్టినారని ఇస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? ఒకసారి చూసుకో, బ్యాలెట్ చూసుకో, ఏ పార్టీకి చెందినవాడు అర్థమవుతుంది. అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం సరే. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళీ వివేకానంద రెడ్డి కేసులో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేసినారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినారు. దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా, అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి. లేదంటే ఆ సైదాపురం చంటికి తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి బాగా ఇది అలవాటు. రెండో పాయింట్ వచ్చేసి రాజమౌళి ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు ఆయన స్క్రిప్ట్ ముందే జరగబోయే కాలజ్ఞానం బ్రహ్మంస్వామి చెప్పినట్టు చెప్తున్నాడు. ఈరోజు దాడి జరుగుతుంది, రేపు ఇట్లా జరుగుతుంది, రేపట్ల జరుగుతుంది అంటే అతనికి ఈరోజు దాడి జరుగుతుంది అనే విషయం ఆయనకు ఆల్రెడీ ముందే తెలుసు. ఆయన ఒక పద్ధతి ప్రకారమే, ప్లాన్ ప్రకారమే వాళ్ళే స్వతంత్ర అభ్యర్థిగా వేసినాడని దాడి చేసి ఆ విషయాన్ని ముందే లీక్ చేసి, అంటే తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చేర్చారని మా మీద నెపం వేసేదానికి ఇదంతా ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సాకు చూపించి, ఏదో ఒక నెపం వేసి మా మీద, పోలీసు వాళ్ళ మీద ఈ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు నీటి సంఘాల మాదిరి ఎత్తేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీరు చేతగాక మళ్ళీ ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో జరపండి, అది జరపండి. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో రాకుండా అదే ఇప్పుడు వర్షంలో అంత తడిసిపోయి ప్రచారం చేసుకొని వచ్చాను. నాకు మీరు చెప్పిన పద్ధతులు అవలంబించాలంటే మేము ఇంత కష్టపడాల్సిన పని ఏముంది? ప్రజల మన్ననను పొంది మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎర్రపల్లి చెరువుకు నీళ్లు తెప్పించలేని తర్వాత చరిత్రహీనులు మీరు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి, తర్వాత దాని పోలింగ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మరొక్కసారి పోలీసులకు విజ్ఞప్తి చేస్తానా, అతన్ని అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి సైదాపురం చంటి ప్రాణాన్ని కాపాడవలసిందిగా పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.